డిక్లరేషన్ ఇచ్చి, అంటే ఇంతకుముందు సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి చాలాసార్లు వెళ్ళారు, వచ్చారు. కానీ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉన్నారు, అధికారం ఆయనది కాదు. డిక్లరేషన్ ఇచ్చి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందా? వస్తే ఆయన డిక్లరేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారా? ప్రభుత్వపు ఆలోచన ధోరణిని ప్రజలు గమనిస్తారు. దాంట్లో డిక్లరేషన్ అన్నటువంటి పేరుతో ఆపారు అంటే అది ప్రజలలో ఒక నెగిటివ్ సంకేతం వెళ్తుంది, దేవుణ్ణి రాజకీయానికి వాడుకున్నట్టు అవుతుంది. యాజ్ ఫర్ నామ్స్ అయితే డిక్లరేషన్ ఇవ్వాలి, ఏ క్రైస్తవుడైనా అన్య మతస్థుడు ఎవరైనా. అయితే వెళ్ళినప్పుడల్లా డిక్లరేషన్ ఇవ్వక్కర్లా. ఇక్కడ మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు ఇవ్వాలి. 2009 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి కుటుంబ సమేతంగా కొండ మీదకి వెళ్తున్నప్పుడు డిక్లరేషన్ ఇచ్చారు. అదే టైంలో జగన్మోహన్ రెడ్డి అని వీళ్ళందరిది కూడా. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు హోదాలో కూడా వెళ్ళాడుగా అంతకుముందు దర్శనానికి. పాదయాత్ర అప్పుడు కూడా వెళ్ళాడు. ఎప్పుడైనా ఇచ్చారా సార్ గతంలో డిక్లరేషన్ ఇచ్చి జగన్? అదే గతంలో ఫస్ట్లో ఒకసారి డిక్లరేషన్ ఇవ్వబట్టినే కదా తర్వాత ఆపకుండా ఉంది. ఇప్పుడు 2019కి ముందు తెలుగుదేశమే కదా అధికారంలో ఉంది. అప్పుడు కొండ మీదకి వెళ్ళాడు కదా జగన్మోహన్ రెడ్డి. పాదయాత్ర తర్వాత వెళ్ళాడు కదా దర్శనానికి. మరి అప్పుడు డిక్లరేషన్ అడగలేదు కదా, అంతకుముందు ఉన్నట్టే కదా. అప్పట్లో వైసీపీ వాళ్ళు చెప్పింది ఒకప్పుడు వెళ్ళినప్పుడు డిక్లరేషన్ ఇచ్చాడు, పదే పదే అక్కర్లేదని. అప్పుడున్న ప్రభుత్వం యాక్సెప్ట్